బాగి తెల్లవారగానే తలస్నానం చేసి ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటుంది. అప్పుడే అమర్ బయటికి వస్తాడు. ముగ్గు వేస్తున్న బాగిని తదేకంగా కళ్ళార్పకుండా అమర్ అక్కడే గుమ్మం దగ్గరే నిలబడి చూస్తూ ఉంటాడు. బాగి ముగ్గు వేస్తూ చేతికి అంటుకున్న ముగ్గు పొడితో ముఖంపై పడుతున్న ఆ కురలని అలా అలా పక్కకి జరుపుకుంటూ ముగ్గు వేస్తూ ఉంటుంది. ఇక అమర్ బాగిని చూసి ఎంత ముద్దుగా ఉంది, ఎంత అందంగా ఉంది అనుకుంటూ అక్కడ ఉన్న మందారపు పువ్వుని, బాగీని మార్చి మార్చి చూస్తూ ఉంటాడు. అమర్ ఇక బాగీ దగ్గరికి వచ్చి నిలబడగానే బాగీ లేచి ఏంటి సార్ అన్నట్లుగా చూస్తూ ఉంటుంది. అయితే అప్పుడే బాగీ కంట్లో దుమ్ము పడి చేతులతో కళ్ళని నలుపుకుంటూ ఉంటుంది. అప్పుడు అమర్ నేను చూస్తా నేను చూస్తా అంటూ ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ చాలా దగ్గరగా ముఖం ముఖం రాచుకుంటూ ఉంటే మనోహరి చెంబా పరుగులు పెడుతూ గుమ్మం దగ్గర నిలబడి నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటారు. అలా అమర్ బాగి కళ్ళలో పడిన దుమ్మిని ఊదుతూ మరింత దగ్గరగా వస్తూ ఉండటంతో ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. మనోహరి మండిపడుతూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు పోయిందా అని చెప్పేసి అక్కడున్న మందారపు పువ్వుని కోసేసి బాగి దగ్గరికి వచ్చి ఇదిగోండని బాగికి ఇవ్వటంతో బాగి చాలా సంతోషంగా ఆ పువ్వుని అందుకొని అమర్ వైపు చాలా ప్రేమగా చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. దాంతో మనోహరికి ఒక్కసారిగా కళ్ళు తిరిగి స్పృహ కోల్పోతూ చెంబాపై పడిపోతూ ఉంటుంది. అలా అమర్ బాగీకి మందార పువ్వునిచ్చి చెప్పకనే ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. మరి వీళ్ళ మధ్య ప్రేమ చిగురిస్తున్న కొద్దీ మనోహరికి ఎలా గుండెలు బద్దలు కానుంది అన్నది రానున్న ఎపిసోడ్లలో తెలుసుకుందాం.